హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. బాగుండడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ చూపెట్టబోతున్నాను. ఆవిడ ఎవరో కాదు, వి వెంకయ్యమ్మ గారు. తన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే పరమేశ్వరి పాటల పల్లకిలో చేసుకున్నారు. ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్న సంపాదన ఎంతగా సంపాదించారన్నది ఈ వీడియోలో కనబడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఆనందించండి. అట్లాగే ఆ మేడం గారికి కూడా మన ఫ్యామిలీ తరపు నుంచి అభినందనలు తెలుపుతారైతే అనుకుంటున్నాను. ఒకసారి వెంకయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నాం. అంటే ఒకసారి వన్ బై వన్ అందరూ పైకి వచ్చేసేయండి. మరి వెంకటస్వామి గారు, మధు వెంకటస్వామి గారు, మరి సార్ ముందు వరుసలు కూర్చుంటే తెలిసింది ఎక్కడో పెద్ద వ్యక్తి అయ్యండి, ఎక్కడో దూరంగా ఉండడం బాగాలేదు. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి మిర్యాల ప్రసాద్ గారు శాలువతో సత్కరిస్తున్నారు. అలాగే మధుబాబు గారు వాళ్ళ టీం శాలువతో సత్కరిస్తున్నారండి. శివప్రసాదరావు గారు, అలాగే మన మీ టీమ్ మెంబర్స్. రైట్, వెరీ గుడ్. ఫోటో ఫైనల్ గా. అలాగే రత్నారెడ్డి మాస్టర్ అమోఘమైన అభిమానం అండి. అన్ని గేట్ దగ్గర నుంచి తీసుకుని వచ్చి మళ్ళా వదిలిపెడతారు మేడం గారు. వారిని శాలువతో సత్కరిస్తున్నారు. అలాగే గణేష్ గారు, సిరిగిరి గణేష్ గారు, మరి వారి యొక్క అభిమానాన్ని శాలువాతో చాటుకుంటున్నారు. అలాగే సార్ బాబురావు గారు, ఖాదర్ గారు, ఇస్మాయిల్ గారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. అలాగే పూలతో సత్కరిస్తున్నారండి పెద్దలు మధు వెంకటస్వామి గారు, గుంటూరు జిల్లా సంగీత కళాకారుల సంఘం అధ్యక్షులు. అలాగే పక్కనే వారి శిష్యులు నాగమల్లేశ్వర గారు ఉన్నారు. నూతలపాటి వెంకటేశ్వర గారు శాలువతో సత్కరిస్తున్నారు మేడం గారిని. అలాగే పక్కన కోటేశ్వరరావు గారు, యాకూబ్ విజయవాడ నుంచి యాకూబ్ గారు, చింతగారి చిట్టిబాబు గారు, చింతగారి చిట్టిబాబు గారు. మరి అలాగే రైట్ అన్నపూర్ణ గారు, లీడింగ్ సింగర్ ఆఫ్ ది గుంటూరు. సీనియర్ సింగర్ మంగరాజు గారు మరి శాలువతో సత్కరిస్తున్నారండి మేడం గారిని. రైట్, ఇప్పుడు మన సీనియర్ సింగర్ కొండవీటి అన్నపూర్ణ మేడం గారు వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు శాలువాతో. మరి శాలువాలు వేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు కిందకి దిగితే తక్కిన వాళ్ళకి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మరి అమాంతం. రైట్, వెరీ గుడ్. నూతలపాటి వెంకటేశ్వర గారు, అలాగే మన చింతకాయల చిట్టిబాబు గారు, మంగరాజు గారు, భారత్ రెడ్డి గారు. రైట్, అలాగే భవానీ శంకర్ గారు, మరి గుంటూరు శంకర్ శాస్త్రి గారు అయినా టిటి సాయిబాబు గారు. అలాగే మరి హెచ్ఎం వెంకటరావు మాస్టర్ గారు, తూములూరు రాజప్రసాద్, మరి స్మార్ట్ బాయ్ తూములూరు రాజప్రసాద్ గారు. టోపీ బాబు గారిని మరి అదే టోపీతో రావాలి, లేకుంటే మనం కనుక్కోలేమండి. టోపీతో సహా రండి. ఒకసారి టోపీ. మరి సత్కరించిన వాళ్ళు దయచేసి పక్కకి వెళ్తే తక్కిన వాళ్ళు మరి అటెండ్ అవడానికి అవకాశం ఉంటుందండి. మంగరాజు గారు, రైట్, వెరీ గుడ్, సీనియర్ సింగర్. అలాగే మరి కొత్తూరు రమణి గారు మరో శాలువాతో ముందుకు వస్తున్నారండి. దరిదాపుగా ఒక లారీ శాలువాలు అయ్యేట్టున్నాయండి. ఎందుకంటే అంతటి అభిమానాన్ని మరి ఒక మోస్తరుగా సంపాదించుకోవాలి, కానీ ఈ రేంజ్లో అంటే మరి ఉక్కిరి పిక్కిరాడుగా మరి అవస్థలు పడుతుంది పాపం, కొద్ది మనిషి కాబట్టి. రైట్, పక్కనే జగన్మోహన్ రావు గారు, స్మ్యూల్ హీరో. నెక్స్ట్ వెంకట్రావు గారు, జమదగ్ని గారు, 1 by 1. రాజ్యలక్ష్మి మేడం గారు వారి యొక్క అభిమానాన్ని ఆలింగనం చేసుకొని
మరి అలాగే భవానీ శంకర్ గారు మరి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు. అలాగే పుత్తూరు రమణి గారు సత్కరించి వెళ్ళిపోతున్నారు. రైట్. అలాగే 1 by 1 రైట్. పోతురాజు గారు మరి ఎన్టీఆర్ యుగ పురుషుడు సంస్థ అధినేత. రేపు 15వ తారీఖు సార్ ప్రోగ్రాం కూడా ఉంది. అలాగే మరి సీనియర్ ప్రేక్షకులు బాపయ్య చౌదరి గారు వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే జాహ్నవి గారు మన భాగ్యలక్ష్మి గారు కూడా ఏదో చీర పట్టు వస్త్రాలతో ముందు వచ్చినట్టున్నారు. ఒకసారి చూడండి. మరి ఆమె తీసుకెళ్ళి కలర్ సెలెక్ట్ చేసుకున్నారు లేదో అది కూడా చూడండి. లేనిపోతే తిప్పులు వస్తాయి ఆడవాళ్ళతో. రైట్. తూములు రామప్రసాద్ గారు. రైట్. అలాగే వెంకటరావు మన ముత్యాల వెంకటరావు గారు, జమదగ్ని మార్కండేయులు గారు. రైట్. జమదగ్ని గారు షాలోతో సత్కరిస్తున్నారండి. రైట్. ఫాస్ట్ తూములు రామప్రసాద్ గారు కూడా ఉండాలంటున్నారు. ఒక చేయండి సార్. రైట్. క్లాప్స్ అండి. మరి ఇటువంటి వ్యక్తికి సన్మానం జరుగుతుంది. క్లాప్స్ లేకుండా ఏంటండి మరి క్లాస్ బాగా కొడితే ఆకలేస్తుంది, శుభ్రంగా తినొచ్చు. రైట్. నెక్స్ట్ మరి భరత్ రెడ్డి గారండి, మరి సీనియర్ సింగర్ సార్. కొంత బ్రేక్తో మళ్ళా సెకండ్ ఎంట్రీ ఇస్తున్నారు. వారికి అభినందనలు. రైట్. అలాగే మరి జయకోటిరెడ్డి గారు వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే సీనియర్ సింగర్ మన పాల్ గారు, చంద్రపాల్ గారు చిరునవ్వుతో మరి మేడం గారు. అలాగే మరి తొట్టెంపూడి రమేష్ గారు కళాంజలి వ్యవస్థాపకులు. వెనక వరుసలో పాలపర్తి వారికి కూడా అవకాశం ఇస్తే సార్ కూడా సత్కరించుకునే మన సాంసరావు గారండి, హార్డ్వేర్ సాంసరావు గారు మరి సాఫ్ట్గా షాలో కప్పుతున్నారు. కొడుక అంటే మరి అంత పొడవున్నాడేంది కదా. రైట్. మరి కుమారి వెంకయ్యమ్మ గారికి కొడుకు కూడా ఉన్నాడంటండి. రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ వెంకటేశ్వర్లు గారు సీనియర్ సింగర్, మరి రిటైర్డ్ ఎంఆర్ఓ గారు. మరి సార్ ప్రోగ్రాం కూడా 22nd సార్ ప్రోగ్రాం ఉందండి. ఓకేనా. రైట్. మరి దీవెనలు తీసుకుంటున్నారు. టోపీ బాబు గారు కూడా వచ్చి వారి యొక్క అభిమానాన్ని ఏదో మటన్ బిర్యానీ ప్యాక్ అక్కడి ఇవ్వాలి కానీ అందరితో పాటు చాలు అయింది వన్ టైం సాబు గారు. మరి పక్కన కొలిమి సీన్ అండి. ఇందాకనే ప్రేమలేఖ రాశానంటున్నాడు. మరి ఎవరికి రాశాడో ఏందో, వాడు ఆడవాళ్ళు వచ్చారో లేదో ప్రోగ్రామ్కి ఎరగదీయాలి. రైట్. దేవదాస్ గారును మన డాక్టర్ జయరాం గారు కలిసి సంయుక్తంగా శాలువాతో సత్కరిస్తున్నారండి. వెనక గోలి సత్యనారాయణ గారు కూడా రెడీగా ఉన్నారు మరో శాలువాతో. సరే ఎటు తిప్పినా కుడి ఎడమ అయితే పొరపాటు లేదండి, కప్పేసేయండి, తర్వాత చూసుకుంటారు. నెక్స్ట్ రామకృష్ణారెడ్డి గారు కూడా ముందుకు వచ్చారండి. చూడండి సుమారుగా ఇప్పటికే ఒక 70 శాలువాలు వచ్చాయనుకుంటా. ఆ లారీ ఎక్కించండి. రైట్. మరి పట్టు చీరతో జాహ్నవి మేడం గారు ముందుకు వచ్చారండి. మరి బొట్టు పెట్టేసేసి తన యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారండి. అలాగే రైట్. అలాగే వెనక మన భాగ్యలక్ష్మి గారు కూడా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ భాగ్యలక్ష్మి గారు కూడా వారి యొక్క అభిమానాన్ని మరి శాలువాతో నుదుట కుంకుమ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో సత్కరిస్తుందండి. మంచి డివోషనల్ సాంగ్ పాడటంలో దిట్ట భాగ్యలక్ష్మి మేడం గారు. మరోసారి క్లాప్స్ కొట్టాలండి గట్టిగా. నెక్స్ట్ మరి చెరుకురి వారు ముందుకు వస్తున్నారు. అలాగే వెనక నాగేశ్వరరావు గారు, మరి సుదర్శన్ గారు, రౌఫ్ గారు కూడా వెనక వరుసలో ఉన్నారు శాలువా లేకుండా. మరి చింతవాసు గారు అండ్ ఫ్యామిలీ కూడా మరి సత్కరిస్తున్నారండి మేడం గారిని. మరి బండ్లమూడి గాంధీ గారు ఆల్రెడీ అయిపోయింది అనుకుంటా. రైట్. వెరీ గుడ్. చెరుకురి శ్రీనివాస్ గారు, అలాగే నాగేశ్వరరావు గారు, చిరుమందహాసి ప్రతి ప్రోగ్రాంకి వస్తున్నారు సార్. చాలా చక్కగా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తారు. అలాగే సుదర్శన్ గారు, మిత్రులు సుదర్శన్ గారు, మరి చింత వాసు రజని మరి సింగర్స్ జంట అండి. వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇంకెవరన్నా మిగిలితే మరి వెనక వరుసలో ఉన్నోళ్ళు కూడా పైకి రావచ్చు. అత్యవసరమైన పని మీద సేవా సదన్ అధ్యక్షులు మిరియాల గోపికుమార్ గారు వెళ్ళడం వల్ల మరి మనమే ప్రోగ్రామ్ని
రైట్. మరి మితంగా తినిపించండి. రైట్ రైట్, వెరీ గుడ్ వెరీ గుడ్. మరి కొలిమి సీయును వీరాభిమాని మేడం గారికి కేక్ తినిపిస్తున్నారండి. రైట్. అలాగే రఘు గారు, రైట్, వెరీ గుడ్. మల్లేశ్వరి గారు, రజని గారు, వారి శిష్యురాలు మరి పరమేశ్వరి పాటల పల్లకి అధ్యక్షురాలు పరమేశ్వరి గారు. అలాగే అగ్ని జమదగ్ని గారు ప్రశంసా పత్రంతో ముందున్నారండి. సన్మాన పత్రం చదివి వినిపిస్తారు సారే. అలాగే జయరాం గారు కేక్ తినిపిస్తున్నారు మేడం గారికి. రైట్. అలాగే ఏకధాటిగా 4 పాటలు పాడిన సత్యనారాయణ గారు కూడా మరో కేక్ పీస్తో ముందుకు వస్తున్నారండి. రైట్ రైట్. అమ్మా కొంచెం నోరు తెరవండి. సత్యనారాయణ గారు వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మీరే పెద్దోళ్ళు అనుకుంటాను సార్, మీ కాళ్ళ మీద పడాలేమో తను. సార్ పర్సు తీస్తున్నాడండి. ఏ కార్యక్రమానికి వచ్చినా మరి ఎన్ని లక్షలు వస్తుందో కానీ మనసు మాత్రం చాలా విశాలమైందండి సత్యనారాయణ గారిది. సార్ రైట్. జాహ్నవి గారు కూడా కేక్ పీస్తో. ఇస్మాయిల్ గారు సార్ ప్రశంసాపత్రం. ఎస్ కానివ్వండి సార్, ప్రశంసలు కురిపించండి మీ యొక్క రచనలో. ఏంది కథ? ఎవరు ఈమె? ఎక్కడ పుట్టింది? ఎక్కడ పెరిగింది? ఏ ఏ క్యాడర్లో చేసింది? ఏమేమి అవార్డులు పొందారు? ఓసారి ఓకే ఉంది కదా? ఉంది సార్, కుమారే సార్. ఓకే, క్విక్ క్విక్ కానివ్వాలి. పరమేశ్వరి గారు మీ అభిమానాన్ని అమ్మ మీద చాటలేదు, అలిగారా? వేసండి, షాల్వా వేసి కేక్ తినిపించండి. మేడంకి సంబంధించి మీరు మెయిన్ కదా. కొంచెం పక్కకు రండమ్మా. పరమేశ్వరి గారు వారి యొక్క అయిపోయింది, వాళ్ళది అయిపోయింది. ఓకే. మరి అలాగే పొత్తూరు రమణి గారు మరి ఎంత ఎదిగినా సింగర్గా ఒదిగి కేక్ తినిపిస్తున్నారండి. ఒకసారి క్లాప్స్ అండి మేడం గారికి. ఒక్క నిమిషం అండి. మరి సన్మాన పత్రంతో జమదగ్ని గారు. మరి పరమేశ్వరి గారు షాల్వాతో వాళ్ళ అమ్మగారిని సత్కరించుకుంటున్నారు. అయిపోయింది. అలాగే వస్త్రాలు కూడా నూతన వస్త్రాలు. ఒక 3 నిమిషాల్లో పూర్తి చేద్దాం. రైట్ రైట్ రైట్. మరి వీళ్ళ అనుబంధానికి ఏం పేరిచ్చినా తక్కువేనండి. అపురూపమైన అనుబంధం. రామ్మ, మల్లేశ్వరమ్మ. రైట్. ఓకే. మరి సెకండ్ యాంకర్ రౌఫ్ గారికి మైక్ ఇచ్చి మాకు ట్రైన్ టైం అవుతుందండి. ఓకే, ఒక 3 నిమిషాలు మేడం గురించి నా విశేషాలు మీ అందరికి తెలియాల్సి ఉంది కనుక ఒక 3 మినిట్స్. ఇస్మాయిల్ గారు కూడా మేడం గారితో ఉన్న అనుబంధం. మృదు స్వభావి, నిగర్వి, దానగుణ సంపన్నులు కుమారి వల్లూరి వెంకయ్యమ్మ గారికి వదాన్య రత్న బిరుదంతో పాటు సమర్పిస్తున్న అక్షర నీరాజనం. ఓ మట్టిలో మాణిక్యమా, భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ కుటుంబం మీది. కళలను, కళాకారులను, గాయకులను ఆదరించాలని మీ నుదుట లిఖిస్తూ ఆ వెంకటేశ్వరుడు మిమ్ము వల్లూరి నాగేశ్వరరావు, కోటిరత్నం దంపతుల నోము ఫలంగా 1961 నవంబర్ 11న పల్నాడు జిల్లా మాదల గ్రామంలో జనింపజేశాడు. పాడి పంటలతో అల్లరారే ఆ పల్లెటూరి ఆప్యాయతలు మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. తోబుట్టువుల ప్రేమ, వాత్సల్యం, ఆప్యాయతల మధ్య మీ బాల్యం అల్లారుముద్దుగా సాగింది. ప్రాథమిక విద్య నుండే మీ ప్రతిభా పాటవాలు వెల్లివిరిశాయి. క్రమశిక్షణ గల విద్యార్థినిగా, బాల మేధావిగా గురువుల ఆశీర్వాదాలు లభించాయి. ఓ ఉద్యోగ తేజమా, బిఎస్సి పట్టభద్రులై టీచర్ ట్రైనింగ్లో శిక్షణ పొందటం ఉపాధ్యాయ వృత్తి పట్ల మీ మక్కువను తెలియజేస్తుంది. కానీ దైవానుగ్రహం మరోలా ఉంది.
ఆ దైవానుగ్రహం మరోలా మీ ఉద్యోగ జీవితాన్ని తీర్చిదిద్దింది. 1989 జనవరి 27న పంచాయతీరాజ్ విభాగంలో టైపిస్టుగా ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన మీరు దినదినాభివృద్ధి చెందుతూ గుంటూరు జిల్లా నలుమూలలా అందించిన ఉత్తమ సేవలకు జిల్లా కలెక్టర్ మన్ననలు పొందారు. 2006 సంవత్సరంలో ఉత్తమ సేవా పురస్కారంతో సన్మానితులయ్యారు. 2019 సంవత్సరంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పదోన్నతి పొంది మీదైన ముద్ర వేసి ముందుకు నడిచారు. 30/11/2021న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా కాకుమాను మండలంలో ఉద్యోగ విరమణ చేసిన మీరు అటు అధికారుల ప్రశంసలతో పాటు ప్రజల ప్రేమాభిమానాలను చూరగొన్నారు. ఓ వదాన్య రత్నమా. రిటైర్ అయిన తర్వాత కళారాధనే వ్యాపకం అయ్యింది. గుంటూరు, విజయవాడ జంట నగరాల్లో ప్రతి సంగీత విభావరికి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీరు హాజరై ప్రతి కార్యక్రమంలోనూ వర్ధమాన కళాకారులను ప్రోత్సహించే క్రమంలో వారికి సన్మానాలతో పాటుగా నగదు బహుమానం సమర్పించడం మీ ఔదార్యానికి నిలువెత్తు నిదర్శనం. శ్రీ సాయిబాబా సుస్వరాంజలి కళారంగ సంస్థ స్థాపనలో మీ పాత్ర అత్యంత కీలకం. వెన్నెలకు తరతమ భేదం ఉండదు. కెరటాలు నర్తించే నదులపైన, క్రూర మృగాలు సంచరించే అడవిలోనూ, అలాగే పచ్చదనంతో అలరారే పంటచాలపైన ఒకేలా విరబూస్తుంది వెన్నెల. వెన్నెలది చల్లని మనసు. చల్లని వెన్నెలతో ప్రకృతిని, సాహితీ పిపాసులను, కళాకారులను ఆనంద సాగరంలో ఓలలాడించే శరదృతువులోని కార్తీక మాసంలో మీరు జన్మించడం యాదృచ్ఛికమే కావచ్చు. మా కళాకారుల దృష్టిలో మాత్రం వదాన్య సౌందర్యంతో అలరారే శరత్కాలపు వెన్నెలే మీరు. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మా కళాకారుల దృష్టిలో మాత్రం వదాన్య సౌందర్యంతో అలరారే శరత్కాలపు వెన్నెలే మీరు. స్వచ్ఛమైన మనసుతో మా మధ్య నడయాడే నిండు పున్నమి జాబిలే మీరు. విశేషణాలు ఆ మాత్రం లేకపోతే మరి సన్మాన పత్రానికి విలువ ఉండదు కదా. అందులో మేడం తెల్లగానే ఉంటారు, ఇంక ఇబ్బంది ఏముంది. ఈరోజు చతుషష్ఠి పూర్తి జరుపుకుంటున్న శుభవేళ. 64 కళలు మనకి 64వ పుట్టినరోజు. మేడంది ఇవాళ 64వ పుట్టినరోజు. అలా 64 అని అనకుండా చతుషష్ఠి పూర్తి అని నేను కొంచెం విశేషణంగా రాశాను. ఈరోజు చతుషష్ఠి పూర్తి జరుపుకుంటున్న శుభవేళ పరమేశ్వరి పాటల పల్లకి కార్యవర్గం మీ దానగుణాన్ని, స్నేహశీలతను వేణోళ్ళ శ్లాఘిస్తూ వదాన్య రత్న బిరుదునిచ్చి గౌరవిస్తూ సంగీతాభిమానుల, గుంటూరు పుర ప్రముఖుల కరతాళ ధ్వనుల మధ్య సమర్పిస్తున్న ఈ అక్షర నీరాజనాన్ని అందుకోండి. మా సంస్థ ప్రగతిని మనసారా ఆశీర్వదించండి. శుభాభినందనలతో ఎన్ పరమేశ్వరి సతీష్, పరమేశ్వరి పాటల పల్లకి, గుంటూరు కూర్పు. బండికల్లు జమదగ్ని గారు, ఎంబీఏ, అన్నదాన సమాజం కళావేదిక. ఈ రోజు నుంచి వదాన్య రత్న వెంకాయమ్మ గారు. అంతే, వదాన్య రత్న సేవల్లో ముందుండే రత్నం. పరమేశ్వరి వేడు గారు.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Venkayama Garu. All the best, and may God bless Venkayama Garu with health, complete health. She should live long to give her blessings to our community. I mean, songs community. Okay, thank you all. Thank you, one and all. Thank you once again. Once again, happy birthday. సో యథావిధిగా సాంగ్స్ మొదలు పెడుతున్నామండి. చాలా సాంగ్స్ ఉన్నాయి. మీ అందరూ లాస్ట్ వరకు ఉండి మీ ఆశీర్వాదాలు మాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గారి వీరాభిమానులండి, విజయవాడ నుంచి విచ్చేశారు. రాజ్యం గారు అండ్ సునీత గారు వెంకయ్యమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా శాలవతో సత్కరించి వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఫోటో తీసారా? కూడా నా శుభాభినందన తెలియజేస్తున్నాను. నా ఎడల ఇట్లా ఎల్లవేళలా ఇలాగే మీ ప్రేమాభిమానం చూపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అందరికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే సార్. అంతేనా? ఇంకేం లేదా? మరి అందరి మనిషి, మనందరికీ అమ్మ, మరి మరెంతో కాలం, ఇంకెన్నో సంవత్సరాలు చక్కటి చిరునవ్వుతో మనందరి మధ్య ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ అమ్మ, మా అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి మీ అమ్మగారు ఎప్పుడో మీకు 2-3 ముద్దులు ఇచ్చినట్టు నాకు గుర్తు. మీరు ఏమన్నా ఒకటి తిరిగిస్తారా? ఇచ్చే పని అయితే ఇవ్వండి, ఇదే మంచి అవకాశం. అది అందరికీ కనిపించకుండా రహస్యంగా. రైట్ అండి, ధన్యవాదాలు. పరమేశ్వర్ గారికి కూడా ధన్యవాదాలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మహాత్ముడు చిత్రం నుంచి ఎదురుగా నీవుంటే అంటే పాఠాన్ని అందరికి ధన్యవాదాలు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు వెంకయ్యమ్మ గారు, చిస్టి గారు, జానీ గారు, సుబాని గారు. సో బ్లెస్సింగ్స్, వెంకయ్యమ్మ గారు బ్లెస్సింగ్స్. ఆర్గనైజర్స్ గారు, ఆర్గనైజర్ గారు పరమేశ్వర్ గారు, పరమేశ్వర్ గారు మీకు కూడా శుభాభినందనలు. వన్స్ అగైన్ మీకు కూడా జానీ గారు, సుబాని గారు అండ్ చిష్టి గారు, పరమేశ్వరి గారికి
ఒక శాల్వాతో సత్కరించారు పరమేశ్వర్ గారికి అండ్ వెంకయ్యమ్మ గారికి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ఆల్. మీరు ఇప్పటి వరకు ఉండి మా పాటలన్నీ విని పరమేశ్వర్ గారి ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నందుకు చివరి దాకా ఉండండి, అన్ని పాటలు వినండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హైమా గారు సింగర్ హైమా గారు కూడా వెంకయ్యమ్మ గారికి బర్త్డే విషెస్ చెప్పి సత్కరిస్తున్నారు శాల్వాతో. మాట్లాడండి. సో థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంకా చాలా పాటలు ఉన్నాయి, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కార్యక్రమాన్ని. మరి వెంకయ్యమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా సౌజన్య గారు అమ్మ రాజీనామా చిత్రం నుంచి ఎవరు రాయగలరు అనే పాట పాడి ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ముందుకు వస్తున్నారండి. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం. మరొకసారి మా అమ్మగారికి, ఎందుకంటే నేను ఈ పాటే ఎందుకు పాడానంటే దీనికి చాలా గట్టి కారణం ఉంది. నేను ఒకసారి విజయవాడ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు నాతో పాటు అమ్మగారు కూడా వచ్చారు. ఎగ్జాక్ట్గా మా అమ్మ ఎలా నడుచుకుంటుందో నా పక్క నుండి అలాగే నడుచుకుంది. ఇదేంటి ఇలా ఉంది, ఇది ఇక్కడ పెట్టుకో, ఇదేంటి కొంచెం సరి చేసుకో, ఇక్కడేంటి. అస్సలు ఆ రోజంతా తను నాతో స్పెండ్ చేసింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా అమ్మ ఉంటే నన్ను అలాగే చేసేది. లవ్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నిండు నూరేళ్ళు మా ఆయుష్ కూడా పోసుకొని బతుకమ్మ. హార్ట్లీగా చెప్తున్నాను. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ.